ప్రపంచంలో అందరికన్నా నేనే అతి పెద్ద మోసగాడినిగా ప్రకటించుకుంటాము. ఎందుకు? రుద్రాచలం మీద అమ్ముతే. ఈ అన్నిట్లో మహిమాన్వితం లేదు. నీకు పెండలం అని కనపడితే ఏది పడితే అది అమ్ముతుంటారు. ఆరాళ్ళని, శిలలని, ఇట్లాంటి అన్నీ కూడా మహిమాన్వితాలు కాదు. ఇవన్నీ ప్రకృతిలో భాగాలు. ఆ ప్రకృతిలో మహిమాన్వితం ఎవరన్నంటే నీ దేహమే. ప్రకృతి గొప్పది. ఆ ప్రకృతి తర్వాత మహిమాన్వితమైన ప్రదేశం ఏదన్నా ఉంది, వస్తువు ఏదన్నా ఉంటే మానవ దేహమే. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే. మనకన్నా మహిమాన్వితాలు బయట భౌతిక పదార్థంలో లేవు. అది అంతా కూడా వ్యాపారము. మనం భక్తి మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి రావాలి. భక్తి మార్గం బాగా మనకి అర్థమయ్యి జ్ఞాన మార్గంలోకి వస్తే